వ్రతాలు చేసడం అంటే ఇక్కడ చాలా రకాల వ్రతాలు ఉంటాయండి. ఒక్కొక్కరు మనము వ్రతాలు చేసేటప్పుడు ఆలోచించుకోవాల్సిందంటే దేనికి చేస్తున్నాం అనేది ఒక సంకల్పం ఉండిద్ది. వ్రతం అనే దానికి సంకల్పం ఉంటేనే వ్రతం చేయాలి. లేకుంటే వ్రతం అనేది అవసరం లేదు. ఇప్పుడు భర్త దూరం అయ్యారు అంటే సంకల్పం, నా భర్త నాకు దగ్గర అవ్వాలి, మీకు గృహయోగం కావాలి. వీటన్నిటికీ మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరేందుకు మాత్రమే వ్రతం చేయండి. లేకపోతే వ్రతానికి ప్రతిఫలం ఏం అవసరం లేదు, మీరు చేసే పని లేదు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటున్నాము అంటే మనం ఎందుకు నోచుకుంటామండి? పెళ్ళిళ్ళు అవ్వకపోతేనో, లేదా పెళ్ళి అయిన తర్వాతనో, లేదా గృహప్రవేశం అప్పుడు నోచుకుంటాం. ఇప్పుడు మనకి ఏంటి, ఆ కోరిక తీరింది కాబట్టి. వాళ్ళు అలానే మనం కోరికలు తీర్చుకునేందుకు వ్రతాలు నోచుకోవాలి, లేదా కోరికలు కోరేందుకు వ్రతం నోచుకోవాలి. వ్రతం అంటే ఏమిటి? సంకల్పం. ఆ సంకల్పమే వ్రతం అంటారు. ఆ వ్రతానికి ఖచ్చితంగా మీరు నైవేద్యం పెట్టవలసిందే. ఎందుకంటే మనము స్వామివారిని ఆహ్వానిస్తున్నాం, గ్రహాలను ఆహ్వానిస్తున్నాం, ఎంతోమంది దిక్పాలకులను మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా నైవేద్యం పెడితేనే ఆ వ్రతానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ నైవేద్యంలో కుడుములు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలానే బ్రౌన్ శనగలు నానపెట్టి గుగ్గిళ్ళుగా వండి అవి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక మీ యొక్క పూజా ఫలం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. కాబట్టి వ్రతం నోచుకున్నప్పుడు కనీసం 5 ముత్తైదులైనా, 7 ముత్తైదులైనా, 9 మంది 11 మంది ముత్తైదులను పిలిచేసి వారికి పసుపు కుంకుమ పెట్టండి, చలివిడి పెట్టండి. వారికి ఆ నైవేద్యం పెట్టడం ద్వారా ఆ కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ దేవత దేవులు కూడా మీ ముంగిట్లో వాలేందుకు ఉంటుంది. అలానే మీకు వ్రతం నోచుకునేటప్పుడు మరొక చిన్న సంకల్పం ఏంటంటే కనుక, ప్రత్యేకంగా మీరు ఎన్ని రకాల పిండి వంటలు పెట్టినప్పటికీ కూడా అరటి పళ్ళు మర్చిపోకుండా పెట్టాలి. అరటి పళ్ళు వ్రతానికి శ్రేష్టత. ఆ సీజన్లో ఉసిరి పళ్ళు ఉంటే ఇంకా మీకు మంచిది. అలానే నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా ఉండాలి. మనకి పోకలు అంటారు, ఒక్కలు తౌనుపాకులు, ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా కూడా అవి కూడా ఒక అందుకు నైవేద్యం అని అర్థం. స్వామివారికి ఇష్టపూర్వకమైనటువంటి మీరు చేసేటువంటి వ్రతం ఏముంది చూసుకోవాలి. అమ్మవారి వ్రతం అనుకోండి, అమ్మవారికి పసుపు ఇష్టం, అలానే అమ్మవారికి పోకలు ఇష్టం, తవనపాకులు ఇష్టం. అదే స్వామివారికి గుగ్గిళ్ళు ఇష్టం, అలానే చలిబిడి ఇష్టం, కుడుములు ఇష్టం. ఇవన్నీ కూడా మనము రాగి ఆకులు, బాదం ఆకుల్లో పెడితే మీ వ్రత ఫలితం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు వర్షానికి వ్రతం చేస్తే కూడా మీకు వ్రతం అయ్యేటప్పటికి వర్షం పడిపోతుంది. అంటే అంత పుణ్యఫలమైనటువంటి వర్షము పడుతుంది. కాబట్టి ఆ వ్రతానికి ప్రతిఫలం కూడా మీరు అనుకున్నటువంటి కోరిక తీరుతుంది. కాబట్టి వ్రతం మనం చేస్తున్నామంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎందుకు చేస్తున్నాం అనేది మనకి సంకల్పం పెట్టుకొని వ్రతం చేయండి అమ్మా.